రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేసే వాళ్ళకి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడ్కోలు పలికారు. చాలా కాలం తర్వాత కొంచెం ఆయన అందరినీ కలుపుకొని పోయే విధంగా మాట్లాడారు. అయితే ఈరోజు వీళ్ళ పదవీ విరమణ ప్రసంగాల కంటే ముందే రంజన్ గొగోయ్, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు, ఆయన పదవీ విరమణ చేశారు. ఆ పదవీ విరమణ చేసిన సమయంలో విశ్లేషణ చేశారు. ఆయన పదవీ కాలము ఏంటి, ఆయన భారత ప్రధాన న్యాయమూర్తి రాజ్యసభకు వెళ్ళినప్పుడు ఆయన కంట్రిబ్యూషన్ ఎలా ఉంది ఏంటి అని. చాలా నిరుత్సాహకరంగా, నిస్సారంగా ఉంది. రంజన్ గొగోయ్ మీకు తెలుసు, ఆయన మీద వ్యక్తిగతంగా వచ్చిన ఆరోపణలు, ఆయన పదవీ కాలంలో అది ఎంత దారుణమైనటువంటి విమర్శలు, ఆరోపణలు మూట కట్టుకున్నారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకా వాటిని మళ్ళీ అవన్నీ మనం తవ్వి తీయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా పదవీ కాలంలో, పదవీ విరమణ తర్వాత కూలింగ్ పీరియడ్ అంటారు, కనీసం కొంతకాలం. అంటే నేను ఒక పదవిలో ఉండి వెంటనే ఇంకో దాంట్లోకి సంబంధితమైన దాంట్లోకి జంప్ చేశాను అనుకోండి. ఉదాహరణకు ఒక ఓఎన్జీసీ అధికారి గతంలో రాజీనామా చేసి వెంటనే రిలయన్స్లో చేరారు. ఆయన ఇచ్చిన సమాచారం వాళ్ళకి చాలా ఉపయోగపడింది అని మీడియా అంతా రాసింది, మన కృష్ణా గోదావరి బేసిన్ దగ్గర. కాబట్టి అదేమీ పెద్ద అరుదైన విషయం కాదు, బ్యూరోక్రాట్స్ అలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కల్కటా హైకోర్టు న్యాయమూర్తి ఒక ఆయన పదవి విరమణ చేస్తున్న, ముందుగా స్వచ్ఛంద పదవి విరమణ, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటూ నేను బీజేపీలో చేరబోతున్నానని ఆయన దాదాపు బెంచ్ మీద నుంచే ప్రకటించాడు. ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. కానీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రంజన్ గొగోయ్ రాజ్యసభకు నామినేట్ కావటం, దానికంటే ముందు అయోధ్య జడ్జి తీర్పు ఇచ్చి ఉండటం, ఇవన్నీ చాలా చర్చనీయమై ఎక్కువ మంది అలా తీసుకొని ఉండకూడదని భావించారు. అయితే ఆయన మటుకు అప్పుడు చాలా గంభీరంగా సమర్థించుకున్నారు. ఏమని అంటే, ఒక న్యాయ వ్యవస్థ విషయాలన్నీ తెలిసిన వ్యక్తిగా చట్టసభల్లో ఆ అంశాలు చర్చించి ఒక పరిపూర్ణత తీసుకొని రావడానికి నేను ఉండడం దోహదకరం అవుతుందనే ఉద్దేశంతోనే ఒప్పుకున్నానన్నారు. వెరీ నోబుల్ పర్పస్ అన్నట్టుగా అయింది. ఇప్పుడు ఆయన పదవీ విరమణ చేసేటప్పుడు స్టాక్ టేకింగ్ ఏం జరిగిందని చూశారు. ఘోరంగా ఉంది. మొదటిది ఆయన హాజరు అటెండెన్స్ 53% ఉంది. 6 ఏళ్లలో ఆయన ఒక్కసారే మాట్లాడారు సభలో, ఒక్కసారే. ఈ ఒక్కసారి కూడా ఆయన ఢిల్లీ యొక్క పాలనా ప్రతిపత్తి, హోదా పెంపు గురించి మాట్లాడారు. అప్పుడు కూడా రాజ్యాంగ మౌలిక స్వభావము అన్న సుప్రీంకోర్టు యొక్క చారిత్రాత్మకమైన తీర్పు ఏదుందో ఆ తీర్పుకు వ్యతిరేకంగా భిన్నంగా మాట్లాడారు ఆయన. అంటే న్యాయ వ్యవస్థను అక్కడ ప్రాతినిధ్యం వహించడమో, న్యాయ వ్యవస్థ ఎప్పటి నుంచో గొప్పగా రక్షణగా చెప్తున్నటువంటి మౌలిక స్వభావము, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్న దానికి భిన్నంగా అక్కడ ఆయన మాట్లాడారు. అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి జగదీప్ ధంకర్ కూడా అలాంటి అభిప్రాయాలు వెలిబుచ్చుతుండేవాళ్ళు. ఆయనతో ఈయన ఏకీభవించడం చాలా షాకింగ్గా తయారైంది అందరికీ. అంటే నోరెప్పుడు తెరిచింది లేదు, తెరిచిన ఒక్కసారి న్యాయ వ్యవస్థ యొక్క మౌలిక స్వభావం అన్న తీర్పుకు భిన్నంగా మాట్లాడారు. ప్రతి విషయంలో ఆయన మోదీ ప్రభుత్వానికి దాదాపు అనుకూల వైఖరి తీసుకున్నారని ఆయన చాలా నిపుణుడని ఆయన ఏదో పార్లమెంటరీ కమిటీలో కూడా వేశారు. అక్కడ కూడా ఆయన పాత్ర ఇదే. ఇప్పుడు ఆయన అడిగారు, ఏమండి మీరు ఇంతకాలం ఉన్నారు కదా, ఏమీ మాట్లాడలేదు, ప్రశ్నలు కూడా వేయలేదు, ఏంటి అంటే, నేను ఇక్కడ మాట్లాడలేదేమో కానీ చాలా రకాలుగా దోహదం చేశాను, ఇతరత్ర పాత్ర చాలా వహించారు అన్నారు. వేరే పాత్రలు ఏం వహించారో మనకు తెలియదు, కానీ చట్ట పరంగా అలాగే సభా కార్యకలాపాలు, సభా సంఘాల పరంగా చేసింది మటుకు చాలా చాలా తక్కువ. అంటే పదవీ కాలంలో అపకీర్తి, వివాదాలు మూట కట్టుకోవడమే కాక అది అయిపోగానే ఇంకొక పదవి తీసుకొని ఆ పదవికి కూడా సగమే హాజరై దాదాపు పూర్తిగా పాల్గొనడం అనే మాటే లేకుండా ముగించారన్నమాట. కాబట్టి న్యాయ వ్యవస్థకు కూడా దాని గౌరవానికి భంగం కలిగించే ధోరణులు, వ్యక్తులు ఎలా తారసపడుతుంటారు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం లేదు. ఇదేమి వ్యక్తిగతంగా రంజన్ గొగోయ్ మీద
జస్టిస్ రంజన్ గొగోయ్ మీద కాదు, ఒక రాజ్యసభ సభ్యుడిగా మామూలుగా వాళ్ళ పర్ఫార్మెన్స్ను ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు వచ్చినటువంటిది. అన్ని మీడియాల్లో కూడా ఇది వచ్చింది.